హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఇప్పుడే నిద్ర అయితే లేచాము. టైం 6 అయింది. ఇంకా నిద్ర లేచి తలుపులు అవి అయితే అన్నీ ఓపెన్ చేస్తున్నాను. నైటే గచ్చంతా ఊడ్చి కడిగి ముగ్గు పెట్టాను కాబట్టి బయట అయితే ఇంకా పనేం లేదు. ఇంకా నిద్ర లేచిన వెంటనే మెయిన్ వాకిలు ఓపెన్ చేసి తర్వాత పక్కన ఇటు తూర్పు వైపున వాకిలు ఉంటుంది. ఆ వాకిలు కూడా ఓపెన్ చేస్తాను. ఉదయాన్నే తూర్పు వాకిళ్ళు ఓపెన్ చేసుకొని అటువైపున ఎండ అనేది ఇంట్లోకి వస్తే చాలా మంచిదంట. అది కాక ఇంకా నైట్ అంతా తలుపులు కిటికీలు అన్నీ మూసేసి ఉంచుతాం కాబట్టి ఉదయాన్నే లేచి వాటన్నిటిని ఓపెన్ చేసి ఉంచుకోవడం చాలా మంచిది. ఎండ గాలి వెలుతురు అనేవి మన ఇంట్లోకి వచ్చేస్తాయి. కటన్ కూడా పక్కకు అనేసి ఇంకా ఒక క్లిప్ అయితే పెట్టాను. మనం బట్టలకు పెట్టుకుంటాం చూడండి, ఆ క్లిప్ పెట్టాను. ఆ క్లిప్ పెట్టాను అనుకోండి, కటన్ అనేది ఇంకా మొత్తం మూసేసినట్టుగా రాకుండా ఇలాగనే ఉంటుంది. ఇంకా బయట గేట్లు కూడా అయితే ఓపెన్ చేశాను. ఉదయం కనీసం ఒక గంట సేపు 2 గంటలైనా సరే గేట్లు అనేది ఓపెన్ చేసి ఉంచుతాము. గేట్లు అనేది వేయము. ఇంకా తర్వాత అయితే గేట్లు వేస్తాము. ఎందుకంటే కుక్కలు ఏయో ఒకటి ఇంట్లోకి వస్తాయి. మేము ఇంట్లో పని చేసుకుంటా అందరం ఇంట్లో బిజీగా ఉంటాము. నిద్ర లేచిన వెంటనే నిద్ర మొత్తం అనేది వదలటానికి, మైండ్ అనేది ఫ్రెష్గా రిలీఫ్గా మళ్ళీ కొత్తగా ఉండటానికి ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. ఫేస్ వాష్ చేసుకొని ఇంకా పని అనేది స్టార్ట్ చేస్తాను. నిద్ర మత్తుతో ఫేస్ వాష్ చేసుకోకుండా పనులు మొదలుపెట్టామనుకోండి, అసలు పని చేయాలనిపించదు. ఉదయాన్నే చల్లటి నీళ్ళతో ఫేస్ కూడా క్లీన్ చేసుకుంటే చాలా మంచిది. మన ఫేస్ మీద ఉన్న జిడ్డు మురికి అంతా బాగా పోయి ఫ్రెష్గా ఉంటుంది. రోజు పడుకునేటప్పుడు ఇంకా తాళి కూడా తీసి ఇంకా ఉదయం నిద్ర లేచిన తర్వాత వేసుకుంటాను. నైట్ అయితే వేసుకొని ఉండను. నైట్ గుచ్చుకున్నట్టు ఉండిద్ది, గోల్డ్ కదా నలిగిద్దేమోనని భయం చొప్పున తీసైతే పక్కన పెట్టేసి ఉదయం నిద్ర లేచిన తర్వాత వేసుకుంటాను. ఇంకా ఫేస్ మొత్తం క్లీన్గా తుడుచుకొని ఇంకా టైం ఉంటే జడ అయితే వేసుకుంటాను. టైం లేదనుకోండి పైన దుమ్ముకొని ఇంక ముడైతే పెట్టుకుంటాను. ఇప్పుడు సడన్గా ఒక మెసేజ్ అయితే వచ్చింది. నవీన్కి స్కూలు నిన్నైతే మధ్యాహ్నం నుంచి అని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటలకి 12:30కి ఆటో వచ్చింది. మధ్యాహ్నం నుంచి అయితే వెళ్తాడు. ఇప్పుడే సడన్గా మెసేజ్ వచ్చింది ఉదయం పూట స్కూల్ ఉంది అని. 7 కల్లా ఇంకా వాడికి టిఫిన్ అయితే రెడీ చేయాలి. టిఫిన్ రెడీ చేయటం కాదు, 7 కల్లా ఆటో వచ్చింది, స్కూల్కి అయితే వెళ్ళాలి. ఇంక ఇప్పుడే మెసేజ్ వచ్చింది కదా, 6:30 అయింది. ఇంక అందుకని ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. ఇంట్లో అయితే దోసల పిండి ఉంది ఫ్రిడ్జ్లో. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పాలు దోసల పిండి 2 తీసి అయితే బయట పెట్టాను. ఇంక ఇవి చల్లారేలోపు చట్నీ అయితే వేసుకుంటాను. చట్నీకి కూడా ముందే పల్లీలు వేయించి ఒక డబ్బాలో పోసుకుంటాను కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. ఇంక ఇప్పుడు వేయించుకోవాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి అయితే వేసుకోవచ్చు. ఇంకా పల్లీలు అయితే మిక్సీలో వేసాను. ఇంకా పచ్చిమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు వేసాను. కొంచెం ఉప్పు చింతపండు ఇంకా వేసి మిక్సీకి అయితే పడుతున్నాను. ఒకేసారి వాటర్ కూడా పోస్తాను. పెద్ద జారు కదా, మెదగటానికి కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది. వాటర్ పోసామనుకోండి త్వరగా మెదిగిద్ది. అన్నీ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను. నవీన్ కూడా స్కూల్ లేదు అన్నట్టుగా నైట్ 11 దాకా టీవీ చూశారు. 11, 12 అలా అయింది. క్రికెట్ మ్యాచ్ చూశారు. స్కూల్ మధ్యాహ్నం నుంచి కదా అని వాళ్ళు కూడా నిద్ర లేవలేదు పాపం. ఇంక ఇప్పుడే మెసేజ్ చూసి నిద్ర అయితే లేపాను. ఇంకా వాడు నిద్ర లేచి బ్రష్ చేసుకొని ఇంకా రెడీ అవుతున్నాడు. అంతా హడావుడిగా చేస్తున్నాం. ఇప్పుడు వాడు స్కూల్కి వెళ్ళేంత వరకు ఇంకా పనులన్నీ మొత్తం హడావుడేననుకోండి. ఒక పక్క చట్నీ మెదుగుతానే ఉంది. చట్నీ మెదిగేదాకా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకని చెప్పేసి ఇంక ఇదిగోండి దోసల పిండి అయితే కలుపుతున్నాను. పిండి కలపటానికి సపరేట్గా గిన్నె అయితే తీసుకొచ్చాను. ఇంకా ఆ గిన్నె ఎందుకులే అని చెప్పేసి ఇంకా పిండి వేసి పెట్టాను కదా, ఆ గిన్నెలో కలుపుతున్నాను. ఎందుకంటే పిండి కొంచెమే ఉంది, మళ్ళీ సపరేట్ గిన్నె ఇన్ని ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆ గిన్నెలోనే కలుపుతున్నాను. గిన్నెకి పక్కన పిండి అంటుకుంటుంది కదా, ఇంకా దాన్ని కూడా గరిటె పెట్టి గీకి మొత్తం అయితే కలుపుతున్నాను. ఆ పిండిని అలాగనే ఉంచామనుకోండి పైన అనేది ఎండిపోయిద్ది. ఆ ఎండిపోయింది కలిపిన పిండికి రాలుతూ ఉంటుంది. అందుకని పిండి అయిపోయినప్పుడు గిన్నెకి చుట్టూ అంటుకొని ఉంటుంది కదా, ఇంకా అది కూడా తుడిచి అయితే కలుపుతాను. పిండి అయితే కలిపేశాను. ఇంకా దోసల పెనం కూడా పొయ్యి మీద పెట్టాను, హీట్ అయిద్ది కదా అని. ఇంక ఈలోపు చట్నీ మెదిగిందేమోనని చూస్తున్నాను. చట్నీ కూడా మెదిగింది. ఇంకా దోశలు పోసుకుంటూ అయితే చట్నీ తిరగమాతేస్తాను. చట్నీ వేస్తా అక్కడే నుంచోకుండా పిండి కలపటం ఇంక ఇవన్నీ ఈ పనులు చేసుకున్నా కదా, 1 నిమిషం 2 నిమిషాలు టైం అన్నా సేవ్ అయింది కదా మనకి. ఇప్పుడైతే దోశలు పోస్తున్నాను. దోశలు కాలేలోపు చట్నీ అయితే తిరగమాత వేస్తాను. పక్కన పొయ్యి మీద తిరగమాత పెట్టాను.
చట్నీ కొంచెం ఎక్కువే చేశాను, పెద్ద జారు కదా, కొంచెం చేశాను అనుకోండి మెదగదు. అందుకని కొంచెం ఎక్కువే చేశాను, రేపటికి కూడా ఉండిద్ది కదా అని. చట్నీ నేను కొంచెం ఘాటుగా చేస్తాను, మెత్తగా మిక్సీకి వేస్తాను. కొంచెం పలుకుల్లాగున్నా కూడా పిల్లలు ఇష్టంగా తినరు. మెత్తంగా వేస్తాను, కొంచెం లూజుగా చేస్తాను. అప్పుడే చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. తిరగమాత వేసిన వెంటనే గ్యాస్ ఆపేస్తాను. ఎక్కువసేపు ఉంచామనుకోండి ఇంకా అదంతా వేడిగా అయిపోయి టేస్ట్ అనేది మారిపోయిద్ది. ఇంకా నవీన్కైతే దోశలు పోసిచ్చాను. ఎలాగల 7 కల్లా పనులన్నీ చేసేసి ఇంకా నవీన్ అయితే రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళాడు. ఓన్లీ టిఫినే కాబట్టి ఫాస్ట్గా చేసేసాను. అది ఫ్రిడ్జ్లో పిండి ఉంది, చట్నీకి పల్లీలు ముందే వేయించి పెట్టుకున్నాను కాబట్టి ఫాస్ట్గా చేయగలిగాను. లేదనుకోండి ఇంకా చాలా లేట్ అయ్యేది. మళ్ళీ అందులో లంచ్ ప్రిపేర్ చేసి చేయటం అనుకోండి ఇంకా అస్సలు పని అయ్యేదే కాదేమో. ఇంక ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను. పొయ్యి నిండా ఆయిల్ మరకలు, పొయ్యి అంతా నీట్గా లేదు, అంతా మరకలుగా ఉంది. అందుకనే పొయ్యి అయితే ఇంకా నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ నీళ్ళల్లో కొంచెం షాంపు వేసాను, షాంపు వేసి షాంపు నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ పక్కన చెక్క ఉంది కదా, గోడకి చెక్క అంటించాను. ఇంకా దాని మీద కూడా మరకలు ఉంటాయని, వంట చేసేటప్పుడు ఆయిల్ మరకలు అని అవన్నీ ఇవన్నీ ఆ చెక్క మీద కూడా పడతా ఉంటాయి. ఇంకా వాటి మీద కూడా నీళ్లు చల్లేసి క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడుస్తున్నాను. తుడిచామనుకోండి మరకలు అనేవి లేకుండా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. మనం టైల్స్ ఎలా క్లీన్ చేసుకుంటామో ఇంక నేను కూడా ఈ చెక్కను అలాగనే క్లీన్ చేస్తాను. అంటే క్లీన్ చేయడానికి కొంచెం అనీజీగా ఉంటుంది. ఎందుకంటే నేను పొయ్యి అనేది కొంచెం ముందుకు లాగాను అనుకోండి ఆ చెక్క అనేది ముందుకు పడతా ఉంటుంది. ఇంకా అందుకని చెక్కని ఒక చేత్తో పట్టుకొని క్లీన్ చేయాలి, పొయ్యిని ఒక చేత్తో పట్టుకోవాలి. కొంచెం అనీజీగానే ఉంటుంది క్లీన్ చేయడానికి, కానీ తప్పదు కదా, గోడ మీద మరకలు పడకుండా ఉండటానికి నాకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. ముందైతే చెక్కను క్లీన్ చేశాను. చెక్కను క్లీన్ చేసిన తర్వాత ఇంకా పొయ్యి మీద కూడా ఈ నీళ్లు చల్లేసి షాంపూ నీళ్ళు చల్లేసి తుడుస్తున్నాను. షాంపూ నీళ్ళకి కూడా బాగా క్లీన్ అయిద్దండి, సర్పు నీళ్ళ కంటే కూడా. మనకి షాంపూ ప్యాకెట్లో అడుగున ఎంతో కొంత కొంచెం షాంపూ అనేది మిగిలిద్ది కదా, దాన్ని మనం వేస్ట్గా పడేస్తుంటాము. అలా వేస్ట్గా పడేయకుండా ఇలా గ్యాస్ పొయ్యి క్లీన్ చేయడానికి, మిక్సీ క్లీన్ చేయడానికి, ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి, ఇలా క్లీనింగ్కి ఆ ప్యాకెట్లో వాడుకోవచ్చు. ఇప్పుడు నేను వేసిన షాంపూ కూడా పిల్లలు తలస్నానం చేయంగా ప్యాకెట్లో కొంచెం మిగిలింది. ఇంకా వాళ్ళు వేస్ట్గా పడేస్తారని చెప్పేసి ఆ షాంపూ ఇంక నీళ్ళల్లో వేసి అయితే పొయ్యి క్లీన్ చేశాను. పొయ్యి కూడా చాలా నీట్గా క్లీన్ అయ్యిద్ది, స్టీల్ది కదా, బాగా తలతలా మెరుస్తూ ఉంటుంది. గ్యాస్ పొయ్యి మీద వంట చేసేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఇంకా ఎంతో కొంత ఈ అరమారలో డస్ట్ అనేది పడతా ఉంటుంది. ఇంకా అందుకనే అరమార కూడా క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడిచాను. ఒక్కోసారి పిల్లలు వంటగది దగ్గర పని చేశారనుకోండి ఇంకా చెప్పనవసరం లేదు. వాళ్ళు పని చేయటమేమో కానీ వాళ్ళు పని చేయటం అయిపోయిన తర్వాత మనకి డబల్ పని ఉంటుంది. పిల్లలు ఆమ్లెట్ పోసుకుంటా, ఆమ్లెట్ కొంచెం ఎగ్ అనేది అరమారలో పడ్డది. ఇంకా అందుకని ఈ షాంపూ నీళ్ళతోటైతే మొత్తం క్లీన్గా అయితే తుడిచేసాను. ఇంకా పొయ్యి మీద తుడిచేటప్పుడు ఇంకా ఆ మెతుకులు అవన్నీ కింద పడ్డాయి కదా, నడుస్తుంటే అటు ఇటు కాళ్ళు కంటుకుంటున్నాయి. అందుకని వంటగది వాటికైతే ఇంకా నీట్గా అయితే ఊడుస్తున్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంక మంచాలు అయితే తీస్తున్నాను. ఉదయాన్నే తీద్దామంటేనేమో వాళ్ళు పడుకొని నిద్రపోతూ ఉంటారు, వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని చెప్పేసి ఇంక నేనైతే ఇంక ఉదయాన్నే మంచాలు అయితే తీను. పిల్లలు నిద్ర లేచిన తర్వాత తీస్తాను. వాళ్ళు నిద్ర లేచేటప్పటికి నేను ఏదన్నా పనిలో బిజీగా ఉన్నాననుకోండి ఇంకా తర్వాతే తీస్తాను. పిల్లలైతే దిండ్లు తీస్తారు, కానీ దిండ్లు తీసి అరమారలో పెట్టమంటే పెడతారు, కానీ ఇవి మడత వేయటం అయితే వాళ్ళకి రాదు. ఎందుకంటే పెద్ద దుప్పట్లు కదా, పెద్ద దుప్పట్లో మడతేయటానికి పిల్లలకి కష్టంగా అనిపించింది. నాకే సరిగ్గా మడతేయటానికి ఒక్కొక్కసారి ముడతలు పోతూ ఉంటుంది. పెద్దది కదా, పిల్లల వల్ల కాదు కదా, అందుకని వాళ్ళైతే మడతేయరు, నేనే మడతేసుకుంటాను. నిన్నే దుప్పట్లు ఉతికాను, ఇంక ఇవి వాడకూడదు అనుకుంటున్నాను, కానీ పిల్లలకి ఇవే కావాలంట, వేరే దుప్పట్లు వద్దంట, అందుకనే కిందే ఉంచాను. ఇంకా అయినా అసలు దుప్పట్లు ఎక్కడ కప్పుకుంటున్నాంలేండి, ఇంట్లోకి గాలి ఎక్కడ వస్తుంది, ఫ్యాన్ గాలి వెచ్చగా ఉంటుంది, చెమట పోసినట్టుగా ఉంటుంది. ఏదో దుప్పట్లు ఊరక మంచాల మీద వేసి ఉంచుతున్నాం, కానీ అసలు దుప్పట్లే కప్పుకోవట్లేదు. ఇంకా మేము నిద్ర లేచేటప్పటికి 6 కదా, అప్పుడు చల్లగా చలిగాలి వచ్చింది కదా, అప్పుడు నవీన్ కప్పుకుంటాడు. వాడు కొంచెం లేటుగా నిద్ర లేస్తాడు కదా, వాడికి చలిగా అనిపించి ఇంకా 5 గంటలప్పుడు అలా అయితే దుప్పటి కప్పుకుంటాడు. అందుకని దుప్పటి తీసుకొచ్చి మంచం మీద వేస్తా, లేదనుకోండి అసలు దుప్పటి కప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా అంట్లు కడగటం, బట్టలు ఉతకటం ఈ పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా అంట్లు స్టాండ్లో అంట్లన్నీ అయితే సర్దేస్తున్నాను.
ప్లేట్లు, పళ్ళాలు, స్పూన్లు, గరిటెలు అన్నేమో ఇంకా అక్కడ అంట్ల స్టాండ్ ఉంది కదా, దాంట్లో పెట్టేసుకున్నాను. ఇంకా గిన్నెలు, బాండీలు ఇలాంటివన్నీ ఇంకా అరమార్లు అయితే సర్దేసుకున్నాను. ఈరోజు అంట్ల స్టాండ్లో అంట్లు అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి, ఎక్కువైతే అసలుకి లేనే లేవు. నిన్న మా ఆయన ములక్కాయలు తీసుకొచ్చాడు, ఎవరో ఇచ్చారంట, ఒక 5-6 ములక్కాయలు తీసుకొచ్చాడు. ఇంకా వాటిని అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను. ఇలాగ బయట ఉంచాను అనుకోండి వడబడిపోతాయి. కాయలు ఫ్రిడ్జ్లో పెట్టడానికేమో పట్టవు కదా, అందుకని సగానికి అయితే కట్ చేస్తున్నాను. వీటిని కట్ చేసి పేపర్లో చుట్టి పెట్టామనుకోండి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి. అందుకని ఒక చిన్న పేపర్ ముక్క తీసుకొచ్చి పేపర్లో అయితే చుట్టి పెడుతున్నాను. ఇంట్లో అయితే న్యూస్ పేపర్లు లేవు, అయిపోయినాయి. న్యూస్ పేపర్లు తెప్పించి ఉంచుకోవాలి, ఇలాంటి వాటికైతే ఉపయోగపడతాయి. ఫ్రిడ్జ్లో మనం పచ్చిమిర్చి పెట్టుకోవడానికి, కూరగాయలు ఏమైనా పేపర్లు చుట్టి పెట్టుకోవడానికి, వాటికి మనకి న్యూస్ పేపర్లు అవసరం అవుతూ ఉంటాయి. కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేసాను. ఈరోజు అంట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి, కడగటానికి చాలా తక్కువ అంట్లు ఉన్నాయి. ఒక్కో రోజేమో కడగలేని అంట్లు ఉంటాయి, ఒక్కో రోజేమో కడగటానికి అంట్లే ఉండవు అన్నట్టుగా ఉంటుంది. ఈరోజు అంట్లు అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి. ఇంకా అంట్లన్నీ బయటేసి నీళ్లు చల్లి ఇంక ఇప్పుడైతే బట్టలు తీసుకెళ్తున్నాను. బట్టలు నానబెట్టేటప్పుడు ఎక్కడక్కడ ఏమేమి ఉండయి ఉతకాల్సిన బట్టలు అనేవి చూసి నానబెడతాను. ఒక్కోసారి బయట గొంతుల్లో వేస్తుంటారు, బయట వరండాలో వేస్తుంటారు. ఇంక ఇలా షర్ట్లు అనేవి ఇక్కడ పిల్లల కర్చీఫ్లు ఏమో కుర్చీలో పడేస్తూ ఉంటారు. అవన్నీ ఎతికి చూసి తీసి ఇంకా సరిపేసి నానబెట్టేసి ఇంకా ఉతికేస్తున్నాను. బట్టలన్నీ అయితే ఉతికేసాను. ఈరోజు బెడ్షీట్ కూడా నానబెట్టాను. నిన్న బెడ్షీట్ మార్చాను కదా, నిన్నైతే ఉతకలేదు, ఈరోజైతే ఉతుకుతున్నాను. సరుపులో నానబెట్టి సబ్బు పెట్టేసి బ్రష్ కొట్టేసి బండకేసి బాదేసి ఇంక ఉతికేస్తున్నా. అప్పుడే మురికి అనేది బాగా పోయిద్ది, ఎందుకంటే మాకు హాల్లో ఉంటుంది కదా బెడ్షీటు, మురికి ఎక్కువగా ఉంటుంది. అందుకనే దీన్ని మాత్రం చాలా నీట్గా ఉతుకుతాను. గంజి అనేది ఒక్కోసారి గంజి పెడతాను, ఒక్కోసారి అయితే పెట్టను. బట్టలు ఉతికిన బ్రష్ సబ్బు కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.